హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్కేసి మన వీడియోలకైతే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి, లెక్ చేస్తే మన మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే 26 నాడైతే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్కి మన టీం ఇండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పులు ఉండయా, మరి మన టీం ఇండియా సెమీఫైనల్కి వెళ్ళటానికి సినరీ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మన టీమిండియా సెమీఫైనల్కి ఏ విధంగా వెళ్తే ఒకసారి చూస్తే, ఇప్పుడు మన టీమిండియా నెట్ రన్ వచ్చేసి -3 అవుతుంది. మరోవైపు వెస్టిండీస్ కానీ మన గ్రూప్లో ఉన్న సౌత్ ఆఫ్రికా కానీ వాళ్ళ నెట్ రన్ వచ్చేసి చాలా ప్లస్లో ఉందని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికాది +3లో ఉంది అండ్ వెస్టిండీస్ చూసుకుంటే +5 అవుతుంది. అంటే మన టీమిండియాకి మెయిన్గా చూసుకుంటే సింపుల్గా వచ్చేసి సౌత్ ఆఫ్రికా వచ్చేసి వెస్టిండీస్ని అండ్ జింబాబ్వేని ఓడిస్తే గిట్ట మన టీమిండియా జింబాబ్వే పైన గెలవాలి అండ్ వెస్టిండీస్ పైన గెలవాలి. డైరెక్ట్గా 100% మనం అయితే సెమీఫైనల్కి అయితే వెళ్తాం. లేదు అనుకుంటే గిట్ట కొంచెం కష్టమైతే అవుతుంది. జింబాబ్వే పైన భారీ మార్జిన్తో గెలవాలి అయినా కానీ మనకి కొంచెం ట్రిక్కీ పొజిషన్ అయితే ఉంటుంది. ఒకవేళ గిట్ట సౌత్ ఆఫ్రికా గిట్ట వెస్టిండీస్ని ఓడగొట్టకపోతే గిట్ట. సో కాబట్టి మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే సౌత్ ఆఫ్రికా పైన హోప్స్ అయితే పెట్టుకోవాలి. వాళ్ళు వెస్టిండీస్ని అండ్ జింబాబ్వేని ఓడగొడితే మనకి చాలా ఈజీగా మనం సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మన టీంలో కూడా జింబాబ్వే పైన గెలవాలి అండ్ వెస్టిండీస్ పైన కూడా గెలిస్తేనే ఉంటుంది. సో కాబట్టి మన టీంలో మిగతా 2 మ్యాచ్లు గెలిచి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని అయితే ఓడగొట్టాలి. అప్పుడు మనం 100% ఈజీగా వెళ్తామని చెప్పుకోవచ్చు సెమీఫైనల్కి. ఇక మనకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జింబాబ్వేతో అవుతుంది 26 నాడు. మరి ఈ మ్యాచ్కి ఖచ్చితంగా భారీ మార్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఫస్ట్ మార్పు వచ్చేసి అక్షర్ పటేల్ సుందర్ ప్లేస్లో అయితే వస్తాడు. లాస్ట్ మ్యాచే బిగ్ బ్లాండర్ అని చెప్పుకోవచ్చు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి అక్షర్ పటేల్ ఉంటే రిజల్ట్ అనేది 100% రిజల్ట్ అనేది డిఫరెంట్గా అయితే వచ్చే ఉండేవి. ఎందుకంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ 100 times బెటర్ దెన్ వాషింగ్టన్ సుందర్. సో కాబట్టి ఖచ్చితంగా తన క్రూషియల్ కాంట్రిబ్యూషన్తో మ్యాచ్ కూడా గెలిచి ఉండేది. గత మ్యాచ్ అక్కడ మిడిల్ ఓవర్స్లో స్టబ్స్ వికెటా లేదంటే బ్రేవిస్ వికెటా తీసి ఉండేవాడు. గైస్ మనం మెయిన్గా చూసుకుంటే అహ్మదాబాద్ వచ్చేసి తన హోమ్ గ్రౌండ్. తనకు తెలిసినంత వికెట్ వేరే వారికి ఎవరు కూడా తెలియదు. అది బ్లాక్ సైల్ వికెటా, రెడ్ సైల్ వికెటా, మిక్స్డ్ వికెటా, దానిపైన ఎలాంటి ఫార్మేషన్ ఇస్తే బెటర్ ఉంటుంది, ఎలాంటి లెన్స్ ఇస్తే బెటర్ ఉంటుంది, అక్షర్ పటేల్కి తెలిసినంతవా వేరే వారికి ఎవరికైతే తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో అక్షర్ పటేల్ అయితే ఊగబెట్టింది అక్కడ గౌతమ్ గంభీర్. ఖచ్చితంగా అక్షర్ పటేల్ ఆడి ఉంటే గిట్ట ఖచ్చితంగా మ్యాచ్ అనేది డిఫరెన్స్ రిజల్ట్ అయితే వచ్చి ఉండేవి. మేబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకునేవాడు కావచ్చు. ఒక బ్యాటింగ్లో 20-30 రన్లు కొట్టి బౌలింగ్లో 2-3 వికెట్లు తీసుకుంటే ఖచ్చితంగా అక్షర్ పటేల్ గత మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలిచేవాడు కావచ్చు. సో కాబట్టి ఇవన్నీ చూస్తే గిట్ట ఖచ్చితంగా ఇక్కడ నుంచలైనా అని అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకపోతే బెటర్ అయితే ఉంటుంది. గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి స్ట్రేట్ అవే సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇక బెంచ్ మీద మనం చూసుకుంటే ఒకసారి ఒకటే బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు అక్కడ, సంజు శాంసన్. సో ఇద్దరిని అయితే డ్రాప్ చేయలేము. అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ ఇద్దరిని డ్రాప్ చేస్తే ఇట్ట మనకి అక్కడ బ్యాట్స్మెన్సే లేరు. సో కాబట్టి ఒకళ్ళు ఇట్లా డ్రాప్ చేయాలనుకుంటే ఇట్ట అభిషేక్ శర్మ ఆరు తిలక్ వర్మ ఇద్దరు ఇట్లా ఒకరికి రెస్ట్ ఇవ్వచ్చు. అప్పుడు సంజు శాంసన్ తీసుకురావచ్చు. బట్ ఇద్దరిని డ్రాప్ చేస్తే ఇట్ట మనకి బెంచ్ మీద ప్లేయర్సే కనబడతలేరు బ్యాట్స్మెన్స్. సో కాబట్టి మరి అభిషేక్ శర్మ డ్రాప్ అవుతారా, తిలక్ వర్మ డ్రాప్ అవుతారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. బట్ అశ్విన్ ఒక మాట అన్నాడు ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్లో ప్రెజర్ ఉన్న మ్యాచెస్లో దట్టు గెలవాల్సిన మ్యాచెస్లో మరి ఇప్పుడు డ్రాప్ చేస్తే ఇట్ట వచ్చే బ్యాట్స్మెన్ కూడా ప్రెజర్ అయితే ఉంటుంది. అతను కూడా మేబీ
మ్యాచ్ మంచి ఆడకపోవచ్చు. సో కాబట్టి ఉన్న టీంతోనే కంటిన్యూ అయితే గిట్ట వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి కంటిన్యూ చేస్తే గిట్ట వాళ్ళ దగ్గర నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ వస్తాయి. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, అభిషేక్ శర్మ దగ్గర నుంచి నాక్స్ వచ్చినాయి, తిలక్ వర్మ దగ్గర నుంచి నాక్స్ వచ్చినాయి. సో కాబట్టి ఉన్న ప్లేయర్స్తోనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ చెప్పి కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుందని కొంతమంది అంటున్నారు. సో ఆ విధంగా కూడా జరగచ్చు. లేదనుకుంటే ఇట్లా సంజు శాంసన్ కూడా తీసుకురావచ్చు. అక్కడ మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై వికెట్ వచ్చేసి కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే చాలా మంచి వికెట్స్ అయితే కనబడుతున్నాయి. చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం ఈ వరల్డ్ కప్లో చెన్నైలో. సో కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అలాంటి వికెటే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. సో కాబట్టి అభిషేక్ శర్మ దగ్గర నుంచి అండ్ తిలక్ వర్మ దగ్గర నుంచి ఫామ్లో రావడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఒకరి ఇద్దరికి ఇట్లా కంటిన్యూ అయితే గిట్ట, లేదనుకుంటే ఇట్లా సంజు శాంసన్కి ఛాన్స్ ఇవ్వాల్సింది. మరి ఎవరి ప్లేస్లో ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకైతే కనబడుతుంది. అభిషేక్ శర్మ మరి ఖచ్చితంగా అతను ఆడి తీరాల్సిందే అనుకుంటే గిట్ట ఖచ్చితంగా తిలక్ వర్మ ప్లేస్లో సంజు శాంసన్ తీసుకురావాల్సిందే. అండ్ అక్కడ గౌతమ్ గంభీర్ వీళ్ళు కూడా ఒకటి ఆలోచిస్తారు. ఎందుకంటే 2 మంది లెఫ్ట్ హ్యాండర్స్ అవుతున్నారు అనుకుంటే గిట్ట తిలక్ వర్మని డ్రాప్ చేసి సంజు శాంసన్ తీసుకురావచ్చు. బట్ తిలక్ వర్మ మొన్న దాకా రన్స్ అయితే స్కోర్ చేసిండు, 325 కొట్టిండు, ఒక 31 కొట్టిండు. సో కాబట్టి తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. జింబాబ్వే పైన ఇతనికి ఒక మంచి నాక్ వచ్చింది అనుకో, తర్వాత వెస్టిండీస్ మ్యాచ్లో కూడా మంచిగా ఆడతాడు. సో కాబట్టి ఓన్లీ వన్ చేంజ్, అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ అయితే వస్తాడు. అదొకటి చేంజ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ కంటిన్యూ అయితేనే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త బ్యాట్స్మెన్ వచ్చి అతను కూడా ప్రెజర్ అయితే ఉంటుంది. సో అన్ని చేంజెస్ బదులు ఓన్లీ వన్ చేంజ్, అక్కడ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో అయితే ఆడతారు ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అండ్ మిగతా ప్లేయర్స్ కంటిన్యూ అవుతారు. ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో తిలక్ వర్మ ఆడతాడు, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో శివన్ దుబే, 7లో రింకు సింగ్, నెంబర్ 8లో అక్షర్ పటేల్ ఆడతాడు, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్ ఆడతాడు, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. అక్షర్ పటేల్ నెంబర్ 8లో వస్తున్నాడంటే మనకి చాలా మంచి బ్యాటింగ్ డెప్త్ అయితే కనబడుతుంది. అండ్ బౌలింగ్లో కూడా 2 మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ మెయిన్గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి మరి ఎలాంటి కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో 2 మనీ రన్స్ అయితే లీక్ చేసిండు. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ ఒకవేళ ఇట్లా అభిషేక్ శర్మ తిలక్ వర్మ ఆడితే గిట్ట వాళ్ళ దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి.